వాళ్ళు చేసినటువంటి ప్రచారం కూడా అబద్ధాలు, వాళ్ళ సోషల్ మీడియా కూడా అబద్ధాలు. మాకు తెలిసిన సోషల్ మీడియా సర్వీస్ చేయడము లేదా జరిగినట్టుగా చెప్పుకోవడం. ఇవాళ మీ ఛానల్స్ పేర్ల మీద కూడా మార్పింగ్ చేసి మీ ఛానల్ ఇది మాట్లాడిందని వాళ్ళకి ఫేవర్గా పెట్టుకుంటారు. ఇది తప్పు. అంటే ఒరిజినల్ ఛానళ్ళను కించపరుస్తున్నారు, ఒరిజినల్ పత్రికలను కించపరుస్తున్నారు, ఒరిజినాలిటీని కూడా మార్పింగ్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చేసినటువంటి తప్పుడులు అన్నీ కూడా ప్రజలు ఎన్నికల్లో బుద్ధి చెప్పారు. హైడ్రా వల్ల ప్రజలకు నష్టం అనేది చాలా మంది చెప్తా ఉన్నారు. ఈ ఎన్నికతోనే తేలిపోయిందా? అది వాళ్ళు అయితే హైడ్రా వస్తుంది మీ ఇంటికి, బుల్డోజర్లు కావాలన్నా కారు కావాలన్నారు. మేము ఇవాళ బుల్డోజర్లను ఎవరి మీదకి పంపించినాము? ఇవాళ కేటీఆర్ కుటుంబ సభ్యులు కబ్జాలు చేసి పేదల మీదకి నీళ్ళు ఇచ్చి ముంచుతున్నారు జనాలు, ఊర్లు. అట్లాంటి కాడనే పోయారు తప్ప ఏ పేదల్ని విధ్వంసం చేయలే. మేము మా హైడ్రా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టలే. ఇబ్బంది అయ్యేటువంటి కాలనీలలో 1-2 ఏదైనా ఉంటే కూడా అది కూడా వీళ్ళ నాయకులు కబ్జాలు చేసి అక్రమంగా ఇది చేస్తే వందల మంది ఫ్యామిలీస్కి నష్టం జరుగుతున్న కాడికి అది కూడా ప్రజలు కోరిన కాడికే పంపించడం జరిగింది తప్ప ఇంకొకటి కాదు. అందుకనే ఏది పడుతుంది. అసలు ఆయన ప్రచారంలో ఒక డిగ్నిటీ ఉందా, డీసెన్సీ ఉందా, ఒక విశ్వసనీయత ఉందా? అదే 10 ఏళ్ళు నువ్వు అధికారంలో ఉండి 10 ఏళ్ళు చేయని పనులు మమ్మల్ని బాకీ అంటే నువ్వు 10 ఏళ్ళల్లో మేము అసెంబ్లీలో ఉన్నప్పుడు గంటలు ఉదరగొట్టేది ఇదే కేటీఆర్. ఆ రోజే వర్షం పడేది. అప్పుడు మొత్తం హైదరాబాద్లో 50,000 కోట్లు 70,000 కోట్లు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినా బ్రహ్మాండంగా డెవలప్ చేసినా అంటాడు. ఆ రోజు వర్షం పడితే హైదరాబాద్ సంగతి ఏందో తెలిసేది. అరే ఇంతగానో మాట్లాడుతున్నాడు, మరి 10 ఏళ్ళు ఇంతగానో డెవలప్ చేసినా అన్నావు కదా, మరి ఎందుకు ఇంకా ఇక్కడ ఏం పట్టించుకోలే, ఏం చేయలేదని ఎట్లా మాట్లాడుతున్నాడు? కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక విశ్వసనీయత కలిగినటువంటి పార్టీ, నాయకుడు ప్రజల నాయకుడు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు. మా క్యాబినెట్ అంతా కూడా ప్రజల పక్షాన ఉన్నాం. కాబట్టి తప్పుడు ప్రచారాలు వద్దు, లేట్ అయినా నిజాల మీద ఫైట్ చేయి, అవాస్తవాలు వద్దు. ఇట్లా పాపం ఈ ఛానల్స్ అన్నిటి కూడా మార్పింగ్ చేసుకొని ఈ ఛానల్ ఇదాన్ని అట్లా ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతారు? బీజేపీ కూడా అగ్రెసివ్గా ప్రచారం చేసింది. ముఖ్యంగా బండి సంజయ్ వచ్చి మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. మూలధారం ఉన్నోళ్లకు మూలధారం లేని వాళ్లకు పోటీ జరగబోతుంది అని కూడా వ్యాఖ్య చేశారు.